గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నుంచి నగరాల్లో సందడిగా ఉండే వీధుల వరకు పిచ్చుకలు ఒకప్పుడు మనిషి జీవితంతో విడదీరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ఉల్లాసమైన చప్పుడులు మనల్ని పులకింపచేసేవి. అయితే ఈ అల్పప్రాణులు కొన్ని సంవత్సరాలుగా క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి సంఖ్య తగ్గుతోంది. ఇది పర్యావరణ ప్రేమికులనే కాదు, అంతర్జాతీయ సంస్థలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నుంచి నగరాల్లో సందడిగా ఉండే వీధుల వరకు పిచ్చుకలు ఒకప్పుడు మనిషి జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ఉల్లాసమైన కిలకిల రావాలు పరిసరాలను పులకింపచేసేవి. అయితే ఈ అల్పప్రాణులు కొన్ని సంవత్సరాలుగా క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి జాతి తగ్గుతోంది. ఇది పర్యావరణ ప్రేమికులనే కాదు, అంతర్జాతీయ సంస్థలను కూడా ఆందోళనకు గురిచేసింది. అల్ప ప్రాణులుగా భావించే పిచ్చుకలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిచ్చుకల తగ్గుదల పర్యావరణ క్షీణతకు కీలకమైన సూచిక అని పేర్కొంటున్నారు. అంతేకాదు, మానవ ఆరోగ్యం శ్రేయస్సుకు సంభావ్య ప్రమాదాలను కూడా తీసుకొస్తోందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగంతో మైక్రోవేవ్ రేడియేషన్ స్థాయిలు పెరగడంతో పిచ్చుకల సంఖ్య తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పిచ్చుకలు చిన్న ప్రాణులే అయినప్పటికీ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేసే చిన్నపాటి పురుగులను ఏరుకొని తినడం ద్వారా పంటలను పిచ్చుకలు కాపాడుతుంటాయి. అయితే వాటి మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో పిచ్చుకల సంరక్షణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ దిలావర్ 2008లో తొలిసారి పిచ్చుకల సంరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మార్చి 20వ తేదీని పిచ్చుకల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 20వ తేదీని పిచ్చుకల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో పిచ్చుకల ప్రాధాన్యాన్ని వివరించారు. పిచ్చుకలు అల్పప్రాణులే అయినా పర్యావరణానికి అవి చేస్తున్న మేలు మహోన్నతమని పేర్కొన్నారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అధునాతన సాంకేతిక అవసరమే అయినప్పటికీ దానిని మితంగా వినియోగించడం ద్వారా పర్యావరణంలో మైక్రోవేవ్ రేడియేషన్ను తగ్గించేందుకు ప్రయత్నించడం ద్వారా పిచ్చుకల ఉనికిని కాపాడుకోవచ్చునని ప్రజలకు సూచించారు. ఈ ఏడాది ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఐ లవ్ స్పారోస్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవాలని పర్యావరణ ప్రేమికులు నిర్ణయించారు. తగ్గుతున్న పిచ్చుకల జాతిపై సమాజంలో అవగాహన కల్పించడంతో పాటు పిచ్చుకల సంరక్షణకు మొబైల్ ఫోన్లు సహా ఇతర రేడియేషన్ ఉత్పత్తికారక వస్తువుల వినియోగాన్ని తగ్గించాలన్నది పర్యావరణ ప్రేమికుల సూచన. ఇదిలా ఉంటే పిచ్చుకల సంరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్ఎఫ్ఎస్ సంస్థ మొదటిసారి పిచ్చుకల పురస్కారాలను ప్రారంభించింది. తొలిసారి 2011 మార్చి 20న గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పిచ్చుకల సంరక్షణకు పాటుపడుతున్న వారిని గుర్తించి వారికి పిచ్చుకల పురస్కారాలను అందించింది. తద్వారా సమాజంలో పిచ్చుకల పట్ల చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేసింది.